అందరికీ శనార్థి. ఇక మీ నర్సన రానే వచ్చుడు. మరి ఇక దునియా మీద ఏం జరుగుతుందో ఏం కథో పూస వచ్చినట్టుగా తోసి పోకుండా ఏదైనా ఇలా చెప్పుదాం పరి బరాబర్గా. నా మీద కుట్ర జరుగుతుందో, నన్ను పగబట్టిర్రో, నన్ను ఏమో చేస్తట్టే ఉర్రో, కొసకు ఏదో అయితట్టే ఉందో అని ఈ రకంగా కొడంగల్లో మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి చెప్పిండు కదా కుట్ర జరుగుతుందని. ఆ కుట్ర ఎవరు చేస్తుందంటే బయట పార్టీ వాళ్ళు కాదట, నువ్వు సొంత పార్టీ వాళ్ళనట. వా చెప్పుకుంటే పోతట్టుంది. ఇక చూద్దాం పరి. బరకొండ ఈ మధ్యకాలంలో సీఎం రేవంత్ రెడ్డి ఏమంట నా మీద కుట్ర జరుగుతుందో అని పనిలో ఆపినట్టుగా ముత్తుకుంటా ఉంటే ఇక జనాలు కూడా ఏమో అనుకున్నారు. ఇంకేముంది, గేట్లే తెరిచే కారు మొత్తం ఖాళీ అయిపోయే, కాంగ్రెస్ పార్టీలో షరీకాయే, ఇంకెక్కడిది బీఆర్ఎస్ మొత్తం ఖాళీ చేసిండు, బలం పెంచుకుంటూ గేట్లు తెరిచి. మరి ఎందుకు భయపడుతుండ్రు, కుట్రెవలు చేస్తుండ్రు, ఇంకా ఏంది ఏం కథ అంటే అంటే 3 ఈకలు వాళ్ళవి బీజేపీ వాళ్ళవి. వాళ్ళతో ఏమవుతుంది, ఊరు కాలేదు పీరు లేవదు. ఎందుకు రేవంతం భయపడుతుండ్రు, కుట్ర ఇంకెవరు చేస్తున్నారు అంటే బరకొండ సొంత పార్టీ వాళ్ళే రేవంత్ మీద కుట్ర చేసి సీఎం కూర్చుని గుంజుకుందామని చూస్తున్నారు అటనులో. అందుకని అలా ఒరికో పాయ, నిన్న మన ఆ ఇంటికి ఈ ఇంటికి పాయ, నిన్న రాజగోపాల్ రెడ్డికి ఇంటికి ఉరికిండు, మొన్న ఆడిపోయిండు, ఆపద ఆడిపోయిండు పాయ. ఇలా రంజాన్ పండుగ గోలిగా షబ్బీరాల ఇంటికి పోయిండు. ఎందుకు, ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇండ్ల చుట్టూ ఎందుకు తిరుగుతుండు ఈ రేవంత్ రెడ్డి అంటే ఆయన కడుపులో అదురు జ్వరపడ్డది, కడుపులో భయం జ్వరపడ్డది. కాబట్టి ఇగో ఈ రకంగా ఈ తరీకిన ఇండ్ల చుట్టూ తిరుగుతుండు, ఇట చేయాలి ఏం చేయాలి అని ఎక్కడ దోయక ఇగో ఈ రకంగా ఈ కథ ముంగటేసుకుంటాని ఇక సొంత పార్టీ కార్యకర్తలే గుసగుస పెట్టుకుంటారు. అడనుల్లా అమ్మని దండ పెట్టి గారా బయటి పోరు ఏమో కానీ ఇంటి పోరు ఎక్కువైపోయిందిగా సీఎం రేవంత్ రెడ్డికి. అంటే మరి ఇక నడువంగా వచ్చిన మనిషి అద్దెకు వచ్చి గద్దెనెక్కింది కాబట్టి ఇక వీళ్ళ కడుపు కుమ్మరావలే మురుగుతుంది అన్నట్టు, కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు అట 4 మంత్రులు. మరి చూడాలి కోసకు ఎట్లయితుందో ఏమవుతుందో. మరి సీఎం రేవంత్ రెడ్డి కూర్చుని మరి ఎంతమంది దాని మీద కన్ను పెట్టి గుంజుకుంటారో ఏం కథనుల్లా పార్లమెంటు పండుగ తర్వాత తెలుస్తుందిల్లా ఏదైంది. అందుకనే పాపం ఇప్పుడైతే కాళ్ళకు గిరికలు కట్టుకొని తిరుగుతూ ఉండు రేవంత్ మీద ఇండియా చుట్టూ పాడుపడగారా. నమ్మి ఓటేసిన పాపానికి ఈ నాయకులు ఎంత పని చేసిరంటే హబ్బరకొండ ఎవరిని నమ్మాలే, తల్లిని పిల్ల నమ్మే కాలం కాదని అందుకనే అంటారు మన పెద్దలు. అందుకనే ఈ కాలం వచ్చింది. ఇక మరి ఏం భాగవతం చేసారు నాయకులు, నమ్మి ఓటేసిన జనాలు ఏమైపోతున్నారు, అసలు ఏం జరుగుతుందో చూద్దాం పరికి మేడ్చల్లా. ఉపాయం ఉన్నవాడు ఊరు మీద పడి బతుకుతాడు అన్నట్టు పనిపాట చేత కానీ దగుల్బాజీగాళ్ళు రాజకీయం మీద పడి జనాలను నిలువున దోసుకునుడే కానీ ఎలుగబెట్టింది ఉద్దారకం చేసింది ఏం లేదటనుల్లా. తమ స్వార్థం కోసము అమాయకుల ఓట్లు రాగుంచి అక్రమదారిలో పైకం కమాయించి భూములు జాగాలు సొమ్ములు తరతరాలకు సరిపడే సంపాదన దాచుకొని మంది కొంపలు ముంచుతూ వాళ్ళ అవసరాలు తగ్గట్టు ఊసర వెళ్ళి రాజకీయాలు చేసుకుంటా నమ్మి ఓటేసిన పాపానికి నట్టేట ముంచుతున్నదట జనాల. ఇక మేడ్చల్ ఇలాగలో నిన్న మొన్న కొంతమంది కౌన్సిలర్లు అవిశ్వాసాల పేరుతోటి బొంబాయి, బొగువాయి, గోవా, దుబాయ్ తిరిగి జల్సాలు చేసి ప్రజల సమస్యలు మరిచి ఇగో ఇప్పుడు వాళ్ళ అవసరాల కోసము ఆస్తులను కాపాడుకోవడం కోసము సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి పోయి ఎంత ముద్దుగా కండువాలు మార్చుకుంటారో చూడు ఈ సుధపూసలో. ఎండి నేల మీద ఎంటికాయ పడితే వాన పడే సూచన అన్నట్టు ఎక్కడ అధికారం ఉంటే అక్కడ మొగ్గు చూపే ఈ మేడ్చల్ మున్సిపల్ కౌన్సిలర్లకు ఏమన్నా లజ్జా సిగ్గి ఉందా? వైస్ చైర్మన్ 11 మంది కౌన్సిలర్లకు ఎందుకు సోయలేదు జనాల మీద? గింత లజ్జ సిగ్గి తప్పిన రాజకీయం ఎందుకు చెయ్యాలి? ఓట్లేసి గెలిపించిన జనాలను ఎందుకు మోసం చెయ్యాలి? రోడ్ల మీద అడక తినే బిచ్చగాళ్ళన్న మాట మీద ఉంటట్టురు కానీ ఈ నాయకులు ఉంటలేరని కండెర్ర చేసి కయ్యానికి కాలు దూతున్నాడనుల్లా మేడ్చల్ జనాలు. అయినా ఓ సిగ్గి తప్పిన నాయకులారా, ఎంత ఉన్నా తినేది అన్నమే కానీ బంగారం కాదు కదా. ముందుగా మిమ్ముల నమ్మి ఓట్లేసిన జనాలకు ఏం అక్కరం ఉందో గా సమస్య ఏందో సోయి పెట్టి జర తీర్చాలి కానీ గిట్లా బూకలు లెల్లాయి డప్పులు అన్నట్టు పూటకో మాట రోజుకో ఆట ఆడొద్దని ప్రజల మేలు కోరే మన తెలంగాణ టీవీ కూడా కోరుకుంటుంది. జర ఇప్పటికైనా మనుషులు లెక్క బతుకుర్రి అని మేడ్చల్లో ఉన్న జనాలు మొత్తం మన్ను దుమ్ము ఎత్తిపోస్తున్నారు మున్సిపల్ నాయకుల మీద. వారేవా
చదువు పాఠాలు చెప్పుట కాంగ్రెస్ లీడర్లను మించిన లేనట్టుగా భూమి మీద ఒక తల్లి వచ్చింది. ఇక నీకెందుకు పంతులమ్మ కంటే బ్రహ్మాండం చెప్పుకొస్తుంది పాఠాలు. మరి ఆ పాఠాల సంగతి ఏందో మనం కూడా ఇందాం పారి. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తాం, అమలు చేసి తీరుతాం అన్నందుకు జనాలు నమ్మి కాంగ్రెస్ వాళ్ళకు ఓటేసిరటనుండా. ఇక ఎక్కడనో అక్కడక్కడ మాత్రమే ఫోటోలకు వీడియోలకు పోజులు ఇచ్చుకుంటా జీరో కరెంటు బిల్లు 500కే గ్యాస్ బుడ్డి ఇంకా చక్కగా అమలు కానీ నెలకు ఆడోళ్లకు 2500 ఇవన్నీ ఎక్కడిదాకానే ఆగి పక్కేసి పడుకున్నాయట. ఇంకా మీదంగా నెలకు పింఛని 2000 4000 ఇస్తామన్నారట, అది కూడా పక్కేసే పడుకుందట. ఇక జనాలు ఎట చేసినవరా పాడైపోను పుసుక్కున నమ్మిన ఒట్టానికి ఎంత పని అయిపోయాగారా అని ఇక మోసపోయినాం అనుకుంటా. 100 రోజుల్లో అమలు చేస్తామంటే ఆశపడి పుసుకుని నమ్మితే ఈ పాడైపోను ఈ 6 గ్యారెంటీలు అంది పొందిన వ్యవహారమే ఆగిందని ఇక రాజ్యం వెళ్ళిపోయినా ఇక గుసగుస పెట్టుకుంటుంటే మళ్ళీ ఇప్పుడు పార్లమెంటు పండుగలో 5 గ్యారెంటీలను తెర మీదకి తీసుకొచ్చి బుడ్డ పోరగాళ్ళకు పాఠాలు చెప్పినట్టు ఎంత ముద్దుగా చెప్తారో చూడురి అని అనుకుంటా ఉన్నారట జనాలు. ఇక చూడు మరి ఏం చెప్తారో పాఠం చదవకుండా. 5 న్యాయాలతో ముందుకెళ్తా ఉన్నాము. సమన్యాయము, కార్మిక న్యాయము, యువ న్యాయం, రైతు న్యాయం, మహిళా న్యాయం. మొట్టమొదటిగా సమన్యాయం అనుకుంటే మనము అందులో జనగణన, ప్రతి ఒక్కరికి ప్రతి వర్గం యొక్క సామాజిక మరియు ఆర్థిక సమానత్వం కోసం కులగణన, తర్వాత రిజర్వేషన్ హక్కు, రాజ్యాంగ సవరణ ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఓబీసీ మైనారిటీలకు 50% పరిమితిని తొలగిస్తూ పూర్తి హక్కుల కల్పన, ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళికలకు చట్టబద్ధత. దీని తర్వాత మనకు వచ్చేది కార్మిక న్యాయం, కార్మికులకు గౌరవం, నిజంగా కూడా 400 రూపాయల జాతీయ కనీస రోజువారీ వేతనం కార్మికులందరికీ కూడా మళ్ళాది. సో అందరికీ ఆరోగ్య భద్రత, ఉచిత చికిత్స, ఆసుపత్రి, డాక్టర్, మందులు, పరీక్షలు, శస్త్రచికిత్సతో పాటు ₹25 లక్షల వరకు హెల్త్ కవరేజ్ అన్నమాట. తర్వాత ఆపరేషన్ కోసం. తర్వాత చూస్తే రైతు సరైన మద్దతు ధర, స్వామినాథన్ కమిషన్ లో నిజంగా కూడా అన్ని పాటించింది అప్పుడు కాంగ్రెస్ పార్టీయే, బీజేపీ ఒక్కటి కూడా చేయలేదు. అందులో ముఖ్యంగా మనం ఇప్పుడు ఎంఎస్పీకి చట్టబద్ధత చేయబోతా ఉన్నాము. ప్రత్యక్ష బదిలీ, పంట నష్టపోతే 30 రోజుల్లో బీమా సొమ్ము నేరుగా బ్యాంకు ఖాతాలలో రైతులకి జమ. ఇది పేపర్ లీక్ల నుండి విముక్తి. సో ఇదొకటి చక్కటిది. తర్వాత గిగ్ ఎకానమీతో పాటు సామాజిక భద్రత, గిగ్ వర్కర్లకు మెరుగున వర్కింగ్ కండిషన్స్ తో పాటు సంపూర్ణ సామాజిక భద్రత, యువ క్రాంతి కింద యువత కోసం ₹5,000 కోట్లతో కొత్త స్టార్టప్ ఫండ్. సో అందరం కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కడదాం, కాంగ్రెస్ పార్టీని తెచ్చుకుందాం. జై కాంగ్రెస్. చూడాల మరి. ఇక ఆనాడు విజయవేరి పేరు మీద 6 గ్యారెంటీలు, జనజాతర పేరు మీద 5 గ్యారెంటీలు పెట్టిరు. మరి కోసకు ఎట్ట చేస్తారో ఏం కథో కానీ ఏమన్నా అంటే కోడ్ ఎలక్షన్ కోడ్ అంటున్నారు. మరి కోడ్ అనే బదులు 100 రోజుల్లో అమలు చేస్తామన్న మాట ఎందుకు నిలబెట్టుకోలే ఈ కాంగ్రెస్ వాళ్ళని కొంతమంది అనుకొస్తున్నారు. ఇక మరి ఎట్ట చేయాలో ఏం చేయాలో రాబోయే రోజుల్లో చూద్దాములా. ఎట్టున్నాయి ముదుగు నాయుల్లో మన వార్తలు. ఇక రేపు కూడా గిదే వస్తా. అంతవరకు మీరు ఏం చేయాలి చూస్తూనే ఉండాలి మన తెలంగాణ టీవీ. ఉంటా అందరూ శనార్థి. నమస్తే.